మంచు మోహన్ బాబు మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా చరిత్ర పురాణాలు వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురన్ శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ అయితే దాఖలు చేశారు. అయితే వేసవి సెలవుల తర్వాత హైకోర్టు నిన్ననే ప్రారంభమైంది. ఈరోజు 17 జూన్ మంగళవారం కన్నప్ప సినిమా కేసు ఏపీ హైకోర్టులో బెంచ్ మీదకైతే వచ్చింది. ఈ క్రమంలో సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ముంబై తరపున అడ్వకేట్ హాజరు కావడం జరిగింది. వారి తరపున ఉన్న అడ్వకేట్ కన్నప్ప సినిమా సెన్సార్ కాకుండా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో అవరోధాలు అయినా సరే ఈ నెల 27న సినిమా రిలీజ్ చేస్తామని తెలియజేసిన అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను న్యాయస్థానం ముందు ఉంచారు. వెంటనే ఫిలిం సెన్సార్ బోర్డుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సెన్సార్ స్క్రూట్ని కూడా కాకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా హైకోర్టులో కౌంటర్ వేయకుండా సినిమా తేదీ ఎలా ప్రకటిస్తారని ప్రతివాది సెన్సార్ బోర్డు అడ్వకేట్ని అయితే ప్రశ్నించారు. త్వరలో కౌంటర్ వేస్తామని సెన్సార్ బోర్డు అయితే పేర్కొంది. ఇక మిగిలిన ప్రతివాదనలకు నోటీసులు అందినా కానీ ఎందుకు హాజరు కాలేదని, కౌంటర్ ఎందుకు వేయలేదని కోర్టు అయితే సెన్సార్ వారి అనుమతి లేకుండా సినిమా రిలీజ్ చేస్తే కోర్టు వారు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 27వ తేదీకి కన్నప్ప కేసును అయితే వాయిదా వేశారు. మరి అదే రోజున ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించడం కూడా గమనార్హం.